అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 5వ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు మీ యొక్క జీవితంలో ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు సాధారణంగా తీసుకునే నిర్ణయాలు కూడా రేపు మీ యొక్క భవిష్యత్తును మలుపు తిప్పే స్థాయికి చేరుకుంటాయి. కాబట్టి ఇది చిన్న విషయం అని అనుకుని వదిలేయవద్దు. ప్రతి మాట, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సినటువంటి రోజు ఇది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక పరీక్షలా, ఒక అవకాశంలా, ఒక మలుపులా కూడా ఉంటుంది. మీరు ఎలా స్పందిస్తారో దానిపైనే మీ యొక్క రేపటి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. రేపు మీరు ఉదయం లేవగానే కొంత మానసిక ఒత్తిడి లేదా అనవసరమైనటువంటి ఆలోచనలు ఉండే అవకాశం ఉంటుంది. గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మళ్ళీ గుర్తుకు వచ్చి మీ యొక్క మైండ్ను బిజీగా కూడా ఉంచవచ్చు. కానీ ఆ యొక్క ఆలోచనల్లో చిక్కు లేకుండా ముందుకు సాగితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీ యొక్క పనుల విషయంలో చూస్తే మీరు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నటువంటి పనులు రేపు ఒక క్లారిటీ కూడా వస్తుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్ను గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. అయితే మీరు చేసినటువంటి పనికి వెంటనే ఫలితం రాకపోయినా నిరాశ చెందవద్దు. ఇది మీకు పరీక్షల కాలం మాత్రమే కాదు, ఫలితాల కాలం దగ్గరలోనే ఉందని చెప్తుంది. ఉద్యోగస్తులకు రేపు కొంచెం జాగ్రత్త అవసరం. మీపై ఉన్నటువంటి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే మీరు మీ యొక్క పనిపై ఫోకస్ పెట్టి క్రమశిక్షణగా వ్యవహరిస్తే మీకు మంచి పేరు కూడా వస్తుంది. వ్యాపారస్తులకు రేపు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కొత్త కాంట్రాక్టర్లు లేదా కొత్త డీల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. భాగస్వామి వ్యాపారాలలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు కాబట్టి స్పష్టంగా మాట్లాడటం చాలా అవసరం. ఆర్థికంగా చూస్తే రేపు కొంత ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించండి. మంచి డబ్బు, అదేవిధంగా డబ్బు విషయంలో ఎవరికైనా అప్పు ఇవ్వటం లేదా తీసుకోవటం ముందు 2 సార్లు ఆలోచించండి. కుటుంబ విషయాలలో రేపు కొంత మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. మీరు కాస్త సహనం పాటిస్తే పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు. పెద్దల మాట వినడం మీకు మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. ప్రేమ విషయాలలో ఉన్నటువంటి వారికి రేపు కొంత గందరగోళంగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న అపార్థాలు పెద్దగా మారకుండా జాగ్రత్త వహించాలి. మీ యొక్క భావాలను సూటిగా చెప్పటం చాలా మంచిది. ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే రేపు మీకు అలసట లేదా తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం వలన ఈ యొక్క సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి విశ్రాంతి తీసుకోవటం చాలా ముఖ్యం. నీళ్లను ఎక్కువగా తాగండి. సరైనటువంటి ఆహారం తీసుకోవటం చాలా మంచిది. రేపు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. ఆలోచించకుండా ఏ పని చెయ్యవద్దు. ఇతరుల మాటలతో ప్రభావితం అవ్వకుండా మీ యొక్క మనసు చెప్పేదే వినండి. మీరు కాస్త శాంతంగా సహనంతో వ్యవహరిస్తే అన్ని పనులు కూడా సవ్యంగా జరుగుతాయి. రేపటి రోజు శుభంగా జాగాలంటే కొన్ని సులభమైనటువంటి పరిహారాలు, శక్తివంతమైనటువంటి పరిహారాలను కూడా తెలుసుకుందాం. ఉదయం లేవగానే దేవుణ్ణి స్మరించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. విష్ణు దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించండి. పసుపు లేదా గోధుమ రంగు వస్త్రాలను ధరించడం శుభప్రదం. అదేవిధంగా గోవులకు, పేదవానికి ఆహారం ఇవ్వటం ద్వారా మీకు శుభ ఫలితాలు కూడా పెరుగుతాయి. శనివారం సమీపంలో అయితే నల్ల నువ్వులను దానం చేయటం చాలా మంచిది. బుధగ్రహ ప్రభావం కోసం పచ్చని కూరగాయలు లేదా పచ్చని పండ్లు దానం చేయండి. అదేవిధంగా
ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక పరీక్ష కాలం లాంటిది. అదే సమయంలో ఒక అవకాశాల రోజు కూడా. జాగ్రత్తగా ముందుకు సాగుతూ అదేవిధంగా ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇక మీదట చూస్తుంది ఇంకా లోతుగా వెళ్దాం. ఈ యొక్క రోజు మీలో దాగి ఉన్నటువంటి శక్తిని బయటికి తీసే రోజు. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్నటువంటి పనులు, ఇన్కంప్లీట్ అయినటువంటి పనులు కూడా, అవన్నీ పక్కన పెట్టినటువంటి లక్ష్యాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారో అది మీ యొక్క గ్రోత్ని కూడా నిర్ణయిస్తుంది. మీ భవిష్యత్తులో పై స్థాయికి ఎదిగేలా నిర్ణయిస్తుంది. రేపు మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన శక్తి పనిచేస్తుంది. సాధారణంగా మీరు చూసే విషయాలు కూడా కొత్త కోణంలో కనిపిస్తాయి. ఇది మీకు ప్లానింగ్లో, నిర్ణయాలలో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒక సమస్యను పరిష్కరించడానికి కొత్త మార్గాలను కనుక్కుంటారు. అందుకే ఈరోజు మీరు తీసుకునే ప్లానింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనలో కూడా చిన్న మార్పులు కనిపిస్తాయి. కొందరు మీకు సపోర్ట్ చేస్తారు, మరికొందరు మీపై అనుమానంగా ఉండవచ్చు. ఇది మీకు ఒక క్లారిటీ కూడా ఇస్తుంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కాదు అనే విషయం కూడా. కాబట్టి ఎవరి మీదనైనా